హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు గో ఆధార్ స్వదేశీ స్టోర్స్ కి వచ్చేసాము. మరి ఇక్కడ అంబియన్స్ కూడా చూస్తున్నట్లయితే కూడా ఆ ముగ్గుల దగ్గర నుంచి కూడా చాలా బాగా అనిపిస్తుంది. మనం స్టోర్స్ ఇలాంటి స్టోర్స్ మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే చాలా తక్కువే కనిపిస్తూ ఉంటాయి. మనం ఇక్కడ చూడొచ్చు ఈ పెయింట్ అంతా కూడా చాలా న్యాచురల్ గా ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి అన్నదాత ఎడ్ల బండి మీద బస్తాలు వేసుకెళ్తున్నట్టుగా ఈ డిజైన్ అంటే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే లుక్ వైజ్ కూడా మనకి ఏదైతే మనం స్టోర్ గురించి మాట్లాడుకుంటున్నామో గో ఆధార్ స్వదేశీ స్టోర్స్ ఆ లుక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంబియన్స్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే మనం లోపల చూసుకున్నట్లయితే కూడా పేడతో అలికిన గోడలు ఇవన్నీ చాలా తక్కువ మంది ఇంత శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదంతా కూడా పేడతో అలికిన ఇది. సో ముగ్గులు కూడా మనం చూడొచ్చు. ఓవరాల్ గా మనకి ఇక్కడ అన్ని పిక్చర్స్ ముగ్గులు డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ హరిదాస్ కనిపిస్తున్నారు. అలాగే సంక్రాంతికి ఏదైతే మనం పాలు పొంగించుకున్నట్టుగా మనకు ముగ్గులు ఉంటాయో అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఈ స్టోర్ లో ఈ గోడల మీద మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే పేడతో అలకడం అంటే మామూలు విషయం కాదు. అలా చక్కగా స్టోర్ ను కూడా అలానే డిజైన్ చేసుకున్నారు. మనకి పేరు ఏ విధంగా అయితే ఉండిందో అదే విధంగా మనకి ఇక్కడ గంగిరెద్దులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా దవా చాయ్ అని చెప్పి. సో ఆ దవా చాయ్ కోసం వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడ చక్కగా కూర్చొని ఆ చాయ్ని కూడా తాగుతూ ఉంటారు. అంబియన్స్ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంది స్టోర్ అంతా కూడా. మనకి ఎక్కడ చూసినా కూడా పల్లెటూరి వాతావరణం లాగా అన్నదాతలు రైతులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి గోడ మీద ఉన్న ముగ్గులో కూడా ఒక మీనింగ్ ఉంది. అంటే పండగకి మనం ఎలా చేసుకుంటామో అలా హరిదాసులు కానీ ఇలా అంతా మనకు కనిపిస్తుంది. ఇక స్టోర్ ను ఒకసారి అయితే మనం చూసేద్దాం. సరే ఇంకా ఇక్కడికి వస్తే మనం ఆయిల్స్ అంటే ఆయిల్ కల్తీ లేకుండా దొరకడం అంటే చాలా కష్టమైపోయింది ఇప్పుడున్న రోజుల్లో. ఒకప్పుడు గానుగా పట్టించుకొని అలా వాడేవాళ్ళు. సో ఇప్పుడు అలా కొనుక్కోవాలి అంటే చాలా రేర్ గా దొరుకుతుంది ఈ ఆయిల్. మనకి ఇది కుస్మ నూనె అండి. కుస్మ యాక్చువల్ గా కుస్మలలో 2 రకాలు ఉన్నాయి. మన తెల్ల కుస్మ నూనె ఇది తెలంగాణ ఆంధ్ర వాళ్ళకు సూటబుల్ అయ్యేది నూనె కుస్మ నూనె అనమాట. ఇది లైట్ గా ఉంటది, కొలెస్ట్రాల్ ఫామ్ కాదు. బయట మార్కెట్ లో దొరికే ఏ ఆయిల్స్ అయినా కూడా పెట్రోలియం బేస్డ్ ఆయిల్స్ అన్నమాట. సో పెట్రోల్ నుంచి తయారు చేస్తారు ఏ ఆయిల్ అయినా. దాంట్లో సెంట్స్ ఫ్లేవర్స్ అడిటివ్స్ కలిపి రిఫైనరీస్ అంటే పెట్రోలియం రిఫైనరీ నుంచి తయారు చేస్తారు. కాబట్టి ఈ ఆయిల్ వచ్చేసి ప్యూర్ ఆయిల్. ఇది కోల్డ్ ప్రెస్డ్ అన్నమాట. అంటే దాన్ని క్రష్ చేసినప్పుడు ఎటువంటి పోషక విలువలు లోపం జరగకుండా ఉండే ఆయిల్. ఇది కొంచెం వాడినా చాలు. అంటే మనం అనుకుంటాం కదా ఆయిల్ అందరు ఏం చేస్తారంటే ఆయిల్ దగ్గరనే కొంచెం మిస్ అయిపోతారు. ఆయిల్ దగ్గరనే మిస్ అయిపోయి అన్ని రోగాలకు కారణం ఆయిల్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ రోల్. ఆయిల్ కొంచెమే వాడినా కూడా మంచిది వాడితే బెస్ట్ అన్నమాట. సో ఇక్కడ చాలా రకాల ఆయిల్స్ ఉన్నాయి. పల్లి నూనె ఉంది, కుస్మ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది, గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా చాలా ఆయిల్స్ ఉన్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ అన్ని ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ చెక్క గానుగలతో తయారైనటువంటి నూనెలు. ఇందులో ఎటువంటి కల్తీ లేదండి. రేటు కూడా పెద్దగా అంటే వేరియేషన్ ఏం లేకుండానే చూస్తున్నాము. బాగా చాలా పోతాయి. ఇది మోస్ట్ రెగ్యులర్ గా వాడతారు చాలా మంది. అంటే ఇది గీయే కదా సార్, కౌ గీ. కౌకి ఇది మన దేశవాళీ ఆవు యొక్క నెయ్యి అండి. ఈ నెయ్యి డైలీ కంపల్సరీ ఒక 2 చెంచాలైనా కూడా మనం తీసుకోవాలన్నమాట. నెయ్యిని ఎప్పుడైతే నెయ్యిని మనం రెగ్యులర్ గా తీసుకోమో మన చర్మము స్మూత్ గా ఉండదు, వెంట్రుకలు బిరుసు పడతాయి అన్నమాట. తర్వాత మన యొక్క బ్రెయిన్ యాక్టివిటీలో లోపం వస్తుంది, కళ్ళు డ్రై అయిపోతాయి, మరి కీళ్లు డ్రై అయిపోతాయి. అంటే మన బాడీకి కావాల్సిన మాయిశ్చర్ ఉండదు. సో ఇది ఆయిల్ బేస్ అన్నమాట కదా. కాబట్టి ఇది ఫ్యాటీ యాసిడ్. అన్నిటికంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఫ్యాటీ యాసిడ్ ఏదైనా ఉంది అంటే నెయ్యి. ఈ నెయ్యి కూడా శ్రేష్టమైన దేశవాళీ ఆవుల నెయ్యి. ఇవి గ్రేజింగ్ వెళ్తాయి బయటికి. ఆవులన్నీ బయట 100 అంటే ఎకరాలలో ఒక దగ్గర మామూలుగా కొన్ని అడవి ప్రాంతంలో ఉండే ఆవులకు సంబంధించిన నెయ్యి అన్నమాట. ఇవి ఫ్రీగా గ్రేజ్ అవుతాయి, వాటికి ఇష్టమైన ఆహారం తీసుకుంటాయి. పాలు పిండడం కూడా కొన్ని పద్ధతులతో పిండుతాము. ఒకటి దూడ తాగడము, తర్వాత షేరింగ్, మన షేర్ అన్నమాట. భగవంతుడు ఆవుకు 4 టీట్స్ ఇచ్చాడు కదా. శాస్త్రం ఏం చెప్తుందంటే
ఒక 2 టీట్స్ వచ్చేసి దూడకి. దూడకు, ఒక టీట్ ఓనర్ ఆఫ్ ది కౌ అండ్ ఒక టీట్ వచ్చేసి వర్కర్. అట్లా 4 షేర్స్ అవుతాయి అనమాట. ఈ 2 షేర్లు దూడకు పోతాయి. ఆ పద్ధతి తోటి ఈ నెయ్యి సేకరించబడింది. ఇది ప్యూర్ బిలోనా మెథడ్, అంటే పెరుగు తోడు పెట్టి పెరుగు నుంచి వెన్న తీసి తయారు చేసింది నెయ్యి. ఇది కొంచెం తక్కువ రేట్ దొరుకుతుంది, సేమ్ నెయ్యి అనమాట. ఇది వచ్చేసి ఎండు గడ్డితోటి తిన్న నెయ్యి అనమాట. ఇది పచ్చి గడ్డితోటి, ఇది కొంచెం కాస్ట్లీ. ఇది దీనికి చాలా తేడా, హాఫ్ రేట్ తేడా వస్తుంది. కానీ 2 ప్యూరే. ఎవరైనా స్వీట్లు చేసుకోవాలి అంటే ఎక్కువ మొత్తంలో వాడాలంటే ఇది తీసుకోవచ్చు. పైనుంచి సీజనింగ్ చేసుకుంటాం కదా ఇడ్లీలో పౌడర్ లో, అట్లా ఇది బాగా పనిచేస్తుంది. అట్లా ఇది నెయ్యి అనమాట. సరిగా ఇక్కడ మనకి అయితే కొంచెం డిఫరెంట్ గా ఇవి కూడా రైసే కదా సార్? అవునండి, ఇవన్నీ రైసెస్ మిక్స్డ్ కనిపిస్తున్నాయి. మిక్స్డ్ ఏం కాదండి, యాక్చువల్ గా కట్టింగ్ అట్లా ఉంటది. దీని పేరు రాజముడి. ఇలా యాక్చువల్ గా మన దేశంలో సుమారు 1 లక్షకు పైగా దేశవాళీ రైసెస్ ఉన్నాయి. దీని పేరు బహురూపి. ఇవన్నీ మన దేశంలో అందరు తిన్నప్పుడు చాలా స్ట్రెంతీగా ఉండేది. ఇందులో అన్ని రకాల ఖనిజ లవణాలు, పోషక విలువలు బాగా ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. ఇవి పాత బియ్యం అనమాట, 2 సంవత్సరాల పాత బియ్యం కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఈ దేశీ వెరైటీలనే గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే డయాబెటీస్ వాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు, ఇంకా చెప్పాలంటే బాగా ఎనర్జీ కావాలనుకునే వాళ్ళు రైస్ తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్ తినే వాళ్ళందరికీ కూడా బ్రౌన్ రైస్ అంటేనేమో అది జస్ట్ పాలిష్ తక్కువ చేసిందే, కానీ ఆ రైస్ పండించే పద్ధతిలో కెమికల్స్ ఉంటాయి. మళ్ళీ అందులో అది హైబ్రిడ్. తర్వాత 3వది వచ్చేసి అది అరగడానికి కష్టం అవుతుంది. ఇవి ఈజీగా అరుగుతాయి. ఇది బ్లాక్ రైస్ కదా? అవునండి, ఇది యాక్చువల్ గా దీన్ని ఫర్బిడెన్ రైస్ అంటారు. ఫర్బిడెన్ రైస్ అంటే సీక్రెట్ రైస్. ఇది ఒకప్పుడు రాజుల వంశం వాళ్ళు మాత్రమే తినేది. ఇది బయట వాళ్ళకు అందుబాటులో లేదు. ఇది నిషేధిత రైస్ అంటారు ఒకప్పుడు. అంటే ఈ బ్లాక్ రైస్ ఓన్లీ బాగా రాజవంశీయులు మాత్రమే తినేది, కాబట్టి దాని పేరు అట్లా. అంటే ఇది ఎక్కడ పండిస్తారు సార్? ఇది మామూలుగా ఇదైతే వెస్ట్ బెంగాల్ ఎక్కువ. ఈ బ్లాక్ రైస్, రెడ్ రైస్ ఎక్కువ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ప్రాంతంలో ఉంటాయి. దీని పేరు కాలాబట్టి అంటారు. ఇది రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫ్లావనాయిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫ్లావనాయిడ్స్ అంటే ఎవరికైతే B12 లోపం ఉంది, B6 లోపం ఉంది, B2 రిబోఫ్లవిన్ లోపం ఉంది, ఫోలిక్ యాసిడ్ లోపం ఉంది, గర్భిణీ స్త్రీలు, ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ, ఎనిమియా ఉందో, ఇది మనము రెగ్యులర్ గా తినొచ్చు. స్వీట్ లాగా చేసుకొని తినొచ్చు, పాయసం లాగా చేసుకుంటారు. చాలా పండుగలలో బాగా వాడతారు. ఇది బాగా రిచ్ పండుగలలో ఇది వాడతారు. అది స్వీట్లలో అరిసెలు కూడా చేసుకోవచ్చు. చాలా బాగా ఫేమస్ అన్నమాట. ఇది రెడ్ రైస్. చూసుకుంటే పర్వాలేదు, పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి. జస్ట్ ఇది 70 రూపాయలు హాఫ్ కేజీ. ఇది 140 రూపీస్. అంటే మామూలుగా అయితే ఆ రైస్ అనుకోండి, అది 3 కిలోలు తింటాం కదా, దానికి 150 రూపాయలు అవుతుంది. ఇది 1 కేజీ కూడా తినలేం ఆ ప్లేస్ లో, కాబట్టి కాస్ట్ పరంగా సేమే. అది 50 కిలోలు 3 కిలోలు కదా, 3 వస్తాయి అనుకున్నాం. అంటే 3 రోజులు తింటాం. ఇది 6 రోజులు తింటాం, కాబట్టి కాస్ట్ వైజ్ సేమ్ అనిపిస్తుంది. అంటే ఇది కొంచెం తింటే కడుపు నిండిపోతే రోజంతా మనకు తక్కువ క్వాంటిటీ పడుతుంది కాబట్టి కాస్ట్. ఇది చూడండి, ఇది ప్యూర్ బ్లాక్ రైస్. ఇది ఎంత బ్లాక్ అంటే బ్లాక్ గా ఉండిపోతుంది. బ్లాక్ రైస్ అనే బ్లాక్ రైస్. ఇదే నేను చెప్పాను కదా ఇంత ముందు, ఫర్బిడెన్ రైస్ అంటే సీక్రెట్ రైస్, ఫర్బిడెన్ రైస్, నిషేధిత రైస్. సో ఈ బియ్యాన్ని నిషేధంలో ఉండే ఒకప్పుడు రాజులే తినేదన్నమాట. క్షత్రియులు, ఫైటర్స్, వార్ఫేర్స్ చేసే వాళ్ళు తినేదన్నమాట. సో ఈ రైస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఇది వచ్చేసి త్రిపుర.